కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో 51వ డివిజన్ కు చెందిన బీజేపీ కాంగ్రెస్ కు చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరారు. శుక్రవారం రోజున నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో బీజేపీకి చెందిన నార్త్ జోన్ సెక్రటరీ బండారి ఆంజనేయులు ఆయన అనుచరులు 50 మంది పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కాంగ్రెస్ బీజేపీ అడ్డుకోవడం తప్ప నగర అభివృద్ధికి నయా పైసా నిధులు తేలేదని గంగుల స్పష్టం చేశారు. నగర ప్రజలు కూడా కరీంనగర్ ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో ఆలోచించాలని కోరారు. తమ పార్టీలో అవినీతి పరులకు దొంగలకు చోటు లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు మేచినేని అశోక్రావు, గందే మహేష్, బోనాల శ్రీకాంత్, ఐలేందర్ యాదవ్, నాంపల్లి శ్రీనివాస్, జంగిలి సాగర్, దుర్చేడు మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు, కొమ్ము భూమయ్య, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, అనిల్, మధుకర్ పటేల్, అశోక్, పవన్, సంతోష్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో కొత్త డివిజన్ వాయిలపల్లి 51వ డివిజన్ నుంచి బీజేపీ నుంచి బండారి ఆంజనేయులు ఇతను గత 30 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకి సేవ చేసి బండి సంజయ్ యొక్క ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ విపరీతంగా పోరాటం చేసి ఎన్నికలలో ఓట్లేయించి ఆ వాయిలపల్లిలో ఎక్కువ మెజార్టీ బండి సంజయ్ తీసుకొచ్చేట్ల ప్రముఖ పాత్ర పోషించింది బండారి ఆంజనేయులు. అంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ మంచి కరడుగట్టిన కార్యకర్తగా ఆంజనేయులకు పేరున్నది. ఈరోజు అతను ఈ బీజేపీ చేసే వెకిలి చేష్టను భరించలేక, బండి సంజయ్ చేసే వెకిలి చేష్ట భరించలేక ఈరోజు మా పిఆర్ఎస్ ఆధ్వర్యంలో నార్త్ జోన్ సెక్రటరీగా పనిచేసిన బండా ఆంజనేయులు గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. 30 సంవత్సరాలు బీజేపీ పార్టీకి సేవ చేసి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ వచ్చిన వారికి స్వాగతం పలుకుతున్నాం. వారితో పాటు మరియు ఇతను దుర్గమ్మ టెంపుల్కు ఫౌండర్ కూడా ఆ వాడలో మహిళా సోదరులతో పాటు అందరితో దుర్గమ్మ సేవలు చేసుకొని మంచి పేరు ఉన్న వ్యక్తి. ఈరోజు బండి సంజయ్ గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే కారకులు వీరు. ఈరోజు వారు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అతనితో పాటు కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తులు, బీజేపీ చెందిన వ్యక్తులు సుమారు 40 నుంచి 50 మంది ఈరోజు పార్టీలో జాయిన్ అవుతుంది. ఆ జాయిన్ అయ్యడానికి కారణం కూడా క్లియర్గా మేము బండి సంజయ్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, చాలా జాలి కలుగుతుంది. కనీసం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, 2 సార్లు ఎంపీగా ఉన్నాడు, 20 సంవత్సరాలు బీజేపీ పార్టీని పట్టుకొని ఉన్నాడు. కనీసం ఒక్క కార్యకర్తను నిలబెట్టే పరిస్థితి లేదు. ఒక కార్యకర్తను తీసుకొని గెలిపించే అవకాశం కూడా లేదు. కార్యకర్తలు కూడా దొరకలేని పరిస్థితిలో ఉంటే నిజంగా జాలి వేస్తుంది ఆయన చూస్తే. ఎవరు వల్ల బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు మేమంతా అభివృద్ధి చేస్తే చూసుకొని వాళ్ళు భూ కబ్జాలు చేసుకొని పోలీస్ కేసులు ఉన్న వ్యక్తులను తీసుకొని ఈరోజు అతనికి టికెట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆ పార్టీలో కలుపుకున్నారు. మేము బండి సంజయ్ చూసి ఎందుకు జాలేస్తున్నాం అంటే నీకు నిజంగా కృతజ్ఞత చెప్పాలి. ఎట్లా ఈ వ్యక్తులు మనం బయటకు పంపిద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాం మేమే. ఇప్పటికే భూ కబ్జా కేసులు ఉన్నాయి. ఆ పార్టీలో మా పార్టీలో టికెట్ ఇయ్యొద్దని నిర్ణయం చేసుకుని పక్కకున్న వ్యక్తులను తీసుకొని నువ్వు టికెట్ ఇస్తున్నావు అంటే నిజంగా నీకు జాలి ఇస్తున్నావు. మేము చూస్తే మేమే పక్కకు పెట్టేసినాం. అశోక్ రావు పర్ఫెక్ట్ క్యాండిడేట్ మాకు అనగానే ఇతను అభద్రతగా ఉన్నాడు. ఎట్లా అవడంగా టికెట్ నాకు ఇవ్వరు, నా మీద పోలీస్ కేసులు ఉన్నాయి, నా మీద భూ కబ్జా కేసులు ఉన్నాయి కాబట్టి ఇయ్యడను నమ్మకంతో మేము పక్కకు పెడితే ఇమ్మీడియట్గా బీజేపీ పార్టీ వారు తీసుకుంటారు.